Hi guys, this is Raghu and welcome back to my channel. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఇద్దరు స్టార్ హీరోస్ నటించిన ఓజీ వర్సెస్ దేవర సినిమాల మధ్య చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా ఆయా సందర్భాల్లో అటు అభిమానుల్లోనూ ఇటు జనరల్ ఆడియన్స్ లోనూ విపరీతమైన హైప్స్ క్రియేట్ చేసిన సినిమాలే. అంతేకాకుండా దేవర మూవీ డైరెక్టర్ కొరటాల శివ, ఓజీ మూవీ డైరెక్టర్ సుజిత్ ఇద్దరికి కూడా ఈ రెండు సినిమాలకి ముందు వీరి డైరెక్షన్ లో వచ్చిన ఆచార్య అలాగే సాహో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డమాలన్నాయి. అలాంటి టిపికల్ సిచ్యువేషన్ లో ఒక వరంలా దొరికారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్లు. సో ఇంత చక్కని అవకాశం జీవితంలో మళ్ళీ రాదు. ఒకరేమో మాస్కా బాబ్, మరొకరేమో డెమిగాడ్. సో ఇలా ఈ ఇద్దరు స్టార్ హీరోస్ ఇమేజ్ ని, అభిమానుల అంచనాలను పూర్తిగా దృష్టిలో ఉంచుకొని చేసిన సినిమాలే కొరటాల శివ అండ్ తారక్ కాంబోలో వచ్చిన దేవర, అలాగే యంగ్ సెన్సేషన్ సుజిత్ అండ్ పవర్ స్టార్ కాంబోలో వచ్చిన ఓజీ. అయితే ఇక్కడ కుసమేర్పు ఏంటంటే పర్సనల్ గా కూడా ఈ ఇద్దరు డైరెక్టర్స్ ఆ ఇద్దరు స్టార్ హీరోస్ కి అభిమానులు కావడం అనేది విశేషం. అందులోనూ రెండు సినిమాలు కూడా రెండు పార్ట్లుగా తెరకెక్కబోతుండడం మరో విశేషం అనే చెప్పాలి. ఇలా అన్ని విధాలుగా ఈ రెండు సినిమాల మధ్య చాలా వరకు సిమిలారిటీస్ కనిపించాయి. సో ఈ నేపథ్యంలోనే ఎన్నో అంచనాల మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన ఈ రెండు సినిమాల బడ్జెట్ అండ్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్, అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ అండ్ డే వన్ కలెక్షన్స్ విషయంలో ఎవరిపై పైచేయి సాధించాలనేది క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ మీ దాకా చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర సినిమాను మిర్చి ఫేమ్ కొరటాల శివ డైరెక్షన్ లో రెండు పార్ట్లుగా తెరకెక్కించబోతుండగా తొలి పార్ట్ను ఎన్నో అంచనాల మధ్య పాన్ ఇండియన్ రేంజ్ లో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా సినిమాను దాదాపుగా 300 కోట్లకు పైగా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించగా లాస్ట్ ఇయర్ భారీ అంచనాల నడుమ చాలా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రావడం తొలి రోజే ప్రేక్షకుల నుండి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం దుమ్ము లేపేసిందనే చెప్పాలి. ఈ సినిమాకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 200 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా 250 కోట్ల రేంజ్ లో షేర్, 450 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా బరిలోకి దిగిన ఈ చిత్రం రిలీజ్ కి ముందే ఓవర్సీస్ లో అంటే ఒక్క నార్త్ అమెరికాలోనే పుష్ప 2 కల్కి సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా $2.75 మిలియన్ మార్క్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 20 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టగా, ఇక మన రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ మొత్తంగా కలుపుకొని 50 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను అందుకోగా డే వన్ ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు అన్ని కలుపుకొని మొత్తంగా 170 కోట్లకు పైగా గ్రాస్, 76 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ తో ఊచకోత కోసిందనే చెప్పాలి. అయితే అదేదో మ్యాజిక్ జరిగినట్టుగా టాక్ అయితే అలాగే ఉన్నప్పటికీ రెండో రోజు నుండి బుకింగ్స్ అండ్ కలెక్షన్స్ లో ఏమాత్రం మార్పు లేదు సరికదా మరింత గ్రోత్ చూపించిందనే చెప్పొచ్చు. అరవింద సమేత లాంటి మాసివ్ బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపుగా 5 ఏళ్ల తర్వాత సోలోగా రావడం, మధ్యలో RRR లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఉన్నప్పటికీ ఆ మూవీలో రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు కాబట్టి అది పెద్దగా లెక్కలోకి రాదు. కానీ ఆ సినిమాతో మాత్రం ఎన్టీఆర్ ఇమేజ్ తారాస్థాయికి చేరుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇలా చాలా ఏళ్ల తర్వాత సోలోగా రావడంతో సినిమాలో బీభత్సమైన మాస్ ఎలివేషన్స్ కి, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ కి ఫిదా అయిపోయిన ఆడియన్స్ డివైడ్ టాక్ వచ్చినప్పటికీ సినిమాకి ప్రభంజనం కదిలి వెళ్లారు. సో అలా ఫలితంగా లాంగ్ రన్ లో ఈ మూవీకి దాదాపుగా 500 కోట్ల రేంజ్ లో గ్రాస్, 250 కోట్లకు పైగా షేర్ మార్క్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా పూర్తి చేసుకొని దాదాపుగా 30 కోట్ల రేంజ్ లో మంచి లాభాలను అందుకోవడం విశేషమనే చెప్పాలి. సో ఇక నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఓజీ. అసలు మార్కెట్ లో ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందంటే ప్రస్తుతం సౌత్ లో ఫ్యాన్ బై ట్రెండ్ నడుస్తున్న వేళ పవర్ స్టార్ వీరాభిమాని సాహో ఫేమ్ సుజిత్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడనే హైప్ ఒకెత్త అయితే సినిమా అనౌన్స్మెంట్ కి ముందే పవర్ స్టార్ ని ఏ రేంజ్ లో చూపించబోతున్నాడు అనేది జస్ట్ ఒక శాంపిల్ క్లిప్ తోనే ఆడియన్స్ లో విపరీతమైన హైప్స్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ సుజిత్. ఇలా అంచనాలకు తగ్గట్లుగానే పవర్ స్టార్ ఇమేజ్ ని పూర్తిగా దృష్టిలో ఉంచుకొని అత్యంత భారీ స్థాయిలో హైలీ టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య దాదాపుగా 250 కోట్ల భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కించడం జరిగింది.
సో ఇలా దాదాపుగా 2 ఏళ్లుగా అభిమానులను ఎంతగానో ఊరిస్తూ ఎట్టకేలకు సెప్టెంబర్ 25న భారీ అంచనాల మధ్య అత్యంత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాగా తొలి రోజు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకొని ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సో సినిమా ఎలా ఉందంటే మనం ఊహించిన దానికంటే మ్యాడ్ స్టఫ్ ఉంటుంది. ఇందులో సినిమాలో పవర్ స్టార్ మార్క్ పవర్ఫుల్ ఎలివేషన్స్ కి, అల్టిమేట్ ఫైట్ సీక్వెన్సెస్ కి, అల్ట్రా స్టైలిష్ లుక్ లో పవర్ స్టార్ లుక్స్ అండ్ మ్యానరిజమ్స్, డైరెక్టర్ సుజిత్ టేకింగ్, తమన్ బీజిఎం కి ఆడియన్స్ అయితే ఫుల్ ఫిదా అయిపోతున్నారు. సో సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే వింటేజ్ పవర్ స్టార్ ని గుర్తు చేశాడు డైరెక్టర్ సుజిత్. సో ఇక సినిమా ఎలా ఉందంటే మనం ఊహించిన దానికంటే మ్యాడ్ స్టఫ్ ఉంటుంది. ఇందులో సినిమాలో పవర్ స్టార్ మార్క్ పవర్ఫుల్ ఎలివేషన్స్ కి, అల్టిమేట్ ఫైట్ సీక్వెన్సెస్ కి, అల్ట్రా స్టైలిష్ లుక్ లో పవర్ స్టార్ లుక్స్ అండ్ మ్యానరిజమ్స్ కి డైరెక్టర్ సుజిత్ టేకింగ్, తమన్ బీజిఎం కి ఆడియన్స్ అయితే ఫుల్ ఫిదా అయిపోతున్నారు. సో సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే వింటేజ్ పవర్ స్టార్ ని గుర్తు చేశాడు డైరెక్టర్ సుజిత్. సో ఇలా సినిమా అంతా చూశాక డైరెక్టర్ సుజిత్ కి పవర్ స్టార్ అంటే ఇంత పిచ్చా అనిపించింది. ఆ రేంజ్ లో ఉంది సినిమా. ఇలా ఈ సినిమాపై అభిమానులు ముందు నుంచే పెట్టుకున్న అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా ప్రస్తుతం థియేటర్స్ లో అయితే మాస్ రచ్చ చేస్తుందనే చెప్పొచ్చు. ఇకపోతే ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా దాదాపుగా 180 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 180 కోట్లకు పైగా షేర్, 300 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్సే బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా బరిలోకి దిగిన ఈ చిత్రం తొలి రోజు ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో రిలీజ్ కి నెల రోజుల ముందే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా పుష్ప 2, కల్కి, దేవర రికార్డులను సైతం బీట్ చేసి రిలీజ్ కి వారం రోజులుండగానే $3 మిలియన్ మార్క్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 25 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను సాధించగా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కేవలం అడ్వాన్స్ ప్రీమియర్స్ తోనే దాదాపుగా 50 కోట్ల రేంజ్ లో భారీ కలెక్షన్స్ ను దక్కించుకోగా మొత్తంగా ఓవర్సీస్ అలాగే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ 100 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను అందుకోవడం విశేషమనే చెప్పొచ్చు. ఇక రిలీజ్ అయ్యాక అడ్వాన్స్ ప్రీ బుకింగ్స్, డే 1 ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు అన్ని కలుపుకొని మొత్తంగా 160 కోట్ల రేంజ్ లో గ్రాస్, 70 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ ను సాధించి టాలీవుడ్ టాప్ 5 హైయెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాల జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషమనే చెప్పొచ్చు. సో ఇలా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 3 రోజులు కంప్లీట్ అయ్యేసరికి దాదాపుగా 250 కోట్ల రేంజ్ లో గ్రాస్, 125 కోట్లకు పైగా షేర్ మార్క్ కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తుండడం విశేషమనే చెప్పాలి. అయితే ఇక్కడ మరొక విశేషం ఏంటంటే పవర్ స్టార్ అభిమానులను ఎంతగానో ఊరిస్తున్న 100 కోట్ల షేర్ మార్క్ ను కేవలం 2 రోజుల్లోనే సాధించి తొలిసారి 100 కోట్ల షేర్ క్లబ్ లో చేరిపోవడం మరో విశేషమనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే లాంగ్ రన్ లో మరో 60 కోట్ల రేంజ్ లో షేర్ రాబట్టాల్సి ఉండగా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద దీన్ని జోరు చూస్తుంటే ఇప్పటికే 70% టార్గెట్ కంప్లీట్ చేయగా ఈ వారం రోజులు కంప్లీట్ అయ్యేసరికి బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో చూడాలి మరి ఏం జరగబోతోందో. సో ఓవరాల్ గా ఓజీ వర్సెస్ దేవర సినిమాల్లో డే 1 సాధించిన కలెక్షన్స్ ని బట్టి చూస్తే దేవర మూవీ డివైడ్ టాక్ తోనే డే 1 హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ ను సాధించి ఓజీ మూవీపై పైచే సాధించగా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద తొలి రోజు పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకొని అడ్వాన్స్ ప్రీమియర్స్ తోనే 100 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టి తొలి రోజు ₹1000 భారీ టికెట్ రేట్స్ తో కూడా డే 1 దేవరని బీట్ చేయలేకపోవడం అనేది ఒకంత షాక్ కి గురి చేసిందనే చెప్పాలి. సో ఏది ఏమైనప్పటికీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ 2 సినిమాలు కూడా ప్రత్యేకమనే చెప్పాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పలేం, కానీ 2 సినిమాలు కూడా సమానమే. సో దట్స్ ఆల్ గైస్. ఓజీ వర్సెస్ దేవర సినిమాల్లో మొదటి రోజు కలెక్షన్ల విషయంలో ఎవరు ఎవరిపై పైచేయి సాధించారనే దానిపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.